హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే ఆఖరి శ్రావణ శుక్రవారం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ప్రకృతి సంపూర్ణ కళలతో సౌందర్యం చెందే కాలం శ్రావణ మాసం. ఇది ప్రకృతి మాత యవ్వన దశ అనవచ్చు. సౌభాగ్యానికే ప్రత్యేకంగా కేటాయించబడిన ఉత్తమ నోములు, దివ్యమైన శుభకరమైన పండుగలతో పర్వదినాలలో అలలారుతూ భక్తుల పాలిట సౌభాగ్యదాయినిగా నిలిచిన మాసం శ్రావణం. శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. ఆలయాలన్నీ భక్తజన సందోహంతో కలకలలాడుతూ ఉంటాయి. సమాజ ఐక్యతను పట్టుకొమ్మ శ్రావణమాసం. బంధుమిత్రుల రాకలు, అధర్వపూర్వక ఆహ్వానాలు, పసుపు కుంకుమల హరివిల్లులు, పారాణి పాదాల హంసనడకలు, చామంతుల అందాలు, శనిగల వాయినాలు ఒకటేమిటి, ప్రేమకు, ఆరాధనకు, పూజలకు, ఆలయ దర్శనాలకు, వేడుకలకు, బంగారు ఆభరణ అలంకారాలకు, శోభాయమానమైన ముత్తైదువుల సౌభాగ్యాలకు ఆలవాలమై నిలిచిందే ఈ శ్రావణ మాసం. కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకతను సంతరించుకుంటే శ్రావణ మాసంలో శుక్రవారం విశిష్టతను సంతరించుకొని కనిపిస్తాయి. కార్తీక మాసం శివకేశవులకు ఎంత ఇష్టమైనదో శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకు అంత ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది. వివాహితులు ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోవటం వలన సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు. లక్ష్మి అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటారు. ధనము, ధైర్యము, విద్య, ధ్యానం, విజయం, పరపతి, సంతానం, గుణం మనకు మొత్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తారు. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం వలన సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీది. అయితే రేపు రాబోయే ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు రాత్రి 6 గంటల నుండి 8 గంటల లోపు ఇలా ఒక దీపం వెలిగిస్తే చాలు, మీ దరిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి ఐశ్వర్య ప్రాప్తి కోసం శ్రావణ శుక్రవారం రోజు వెలిగించవలసిన ఆ దీపం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అందరూ అంటే ప్రతి మనిషి కూడా లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటారు. నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తూనే ఉంటారు. కానీ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంలో చేసే లక్ష్మీ పూజకు అధిక ఫలితం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలోని శుక్రవారంలో చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఆడవారు శ్రావణ శుక్రవారం తప్పకుండా లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటారు. రేపు శ్రావణ శుక్రవారం రాబోతుంది. అయితే ఈరోజు అమ్మవారిని ఎలా పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. గురువారం ముందు రోజు రాత్రి శనగలను నానబెట్టి ఉంచాలి. కొంచెం పసుపు వేసి నానబెట్టాలి. శనగలు 2 రకాలు ఉంటాయి. ఒకటి నల్ల శనగలు, రెండవది బొంబాయి శనగలు లేదా కాబోలి శనగలు అంటారు. నల్ల శనగలే లక్ష్మీదేవి పూజకు శ్రేయస్కరం. పసుపు నీటిలో నానబెట్టడం వలన ఆ శనగలు పసుపు కలర్లోకి వస్తాయి. శ్రావణ శుక్రవారం చేసే పూజలు ఈ శనగలు ఎంతో ముఖ్యమైనవి. పూజ గదిలో ముందు అమ్మవారి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధం, కుంకుమలతో అలంకరించుకోవాలి. పుష్పాలను సమర్పించి పూజించుకోవాలి. ఇలా శ్రావణ శుక్రవారం పూజ చేసేటప్పుడు స్త్రీలు నిండు ముత్తైదువులుగా రెడీ అయితే చాలా మంచిది. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలు ధరించి పూజ చేస్తే మంచిది. ఈ పూజలో ఎంతో ముఖ్యమైనవి శనగలు. మీరు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా లేదా అసలు ఏ నైవేద్యం సమర్పించకపోయినా ఖచ్చితంగా శనగలను నైవేద్యంగా పెట్టాలి. ఈ శనగలనే స్త్రీలు ప్రసాదంగా స్వీకరించాలి. శ్రావణ శుక్రవారం ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తుందని, లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు వీలైన వారు అంటే టైం ఉన్నవారు లక్ష్మీదేవిని తామర పువ్వులతో, మారేడు దళాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
ఎవరైతే శ్రావణ శుక్రవారం అమ్మవారిని కొలుస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. లక్ష్మీ సహస్రనామాలతో, లక్ష్మీ అష్టోత్తరాలతో ఈరోజు కుంకుమ పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు అంటే శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా శనగలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు గురుబలం పెరుగుతుంది. గురుబలం ఉంటే జీవితంలో దేనికి లోటు రాదు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను పెట్టి ఆ శనగలను ప్రసాదంగా స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఈ శ్రావణ శుక్రవారం రోజు రాత్రి 6 గంటల నుండి 8 గంటల లోపు అమ్మవారిని పూజించుకోవాలి. ఆ తర్వాత ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా చక్కగా కుబేర ముగ్గును వేయండి. ఈ కుబేర ముగ్గులో పసుపు, కుంకుమ, అక్షితలు వేసి దానిపై తామర ఆకును ఉంచి మట్టి ప్రమిదను లేదా ఇత్తడి ప్రమిదల్లో ఆవు నేతిని పోసి 3 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి గుమ్మానికి 2 వైపులా కూడా 2 ప్రమిదలలో దీపాలను వెలిగించండి. ఇలా తామర ఆకుల మీద దీపం వెలిగించిన తర్వాత ఈ దీపానికి 3 చోట్ల కుంకుమ బొట్టు, ప్రమిద పక్కనే ఒక పువ్వును ఉంచి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. ఓం విష్ణు వల్లభాయ నమః, ఓం లక్ష్మీదేవియే నమః అని నామాలను జపించండి. ఈ విధంగా శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే తామర ఆకులపై దీపం పెడతారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. చాలామందికి తామర ఆకుల మీద దీపం పెడతారనే విషయం కూడా తెలియదు. కానీ తామర ఆకుల మీద పెట్టే దీపం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎందుకంటే తామర పువ్వులు, తామర ఆకులు లక్ష్మీ నివాస స్థానాలు. తామర ఆకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తామర ఆకుల మీద దీపం పెడితే లక్ష్మీదేవి చాలా తొందరగా అనుగ్రహిస్తుంది. ఇలా వెలిగించే దీపం చాలా శక్తివంతమైనది. లక్ష్మిని సులభంగా అట్రాక్ట్ చేస్తుంది. కనుక అందరూ కూడా రేపు శ్రావణ శుక్రవారం రోజు రాత్రి 6 గంటల నుండి 8 గంటల మధ్యలో ఈ తామర ఆకు దీపం వెలిగించండి. దీనితో పాటు ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి. మీ ఇంట్లో అంతా శుభం జరుగుతుంది. కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు రాత్రికి గుమ్మానికి 2 వైపులా కుబేర ముగ్గులు వేసి తామర ఆకుల మీద దీపాలు వెలిగించండి. కానీ ఈ తామర ఆకులను కానీ కుబేర ముగ్గును కానీ తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే తామర ఆకులను తీసి మొక్కలో పడేయండి. కుబేర ముగ్గును చీపిరితో కాకుండా వస్త్రంతో తుడిచి వచ్చిన ముగ్గు పొడిని మొక్కల్లో వేయండి. ఈ నియమం తప్పక పాటించాలి. మరి శ్రావణ శుక్రవారం రోజు రాత్రికి లక్ష్మీ కటాక్షం కోసం దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకున్నారు కదా. మీరు కూడా తప్పకుండా శ్రావణ శుక్రవారం రోజు ఈ విధంగా దీపం పెట్టండి. లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. అలాగే శ్రావణ శుక్రవారం రోజు తప్పనిసరిగా స్త్రీలు శనగలు తినాలి. లక్ష్మీదేవిని పూజించి నైవేద్యంగా శనగలు సమర్పించాలి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.